డయాబెటీస్ అక్రాస్ లైఫ్ స్టేజెస్ అంటే చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ వృద్ధవ్యం వరకు ప్రతి ఒక్కరికి అందరూ డయాబెటీస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అందరూ టెస్టులు చేయించుకోవాలి. చిన్నప్పటి నుంచి ఇప్పుడు మనకి ఈవెన్ టైప్ 1 డయాబెటీస్ అనేది యాజ్ యంగ్ యాజ్ 2 year old దగ్గర నుంచి మనం ఆల్మోస్ట్ టైప్ 2 డయాబెటీస్ మనం 18-20 సంవత్సరాల దగ్గర నుంచి వీ క్యాన్ సీ ఆల్మోస్ట్ 90 సంవత్సరాలు ఎప్పుడన్నా మనకి డయాబెటీస్ అనేది మనం దాని బారిన పడే అవకాశాలు ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు దీనికి టెస్టింగ్ చేసుకోవాలి అనేది ఈ సంవత్సరం మన థీమ్. మనం ప్రైమరీ గోల్ ఏంటంటే అసలు డయాబెటీస్లో వాల్యూస్ ఏంటి, అసలు డయాబెటీస్ మధుమేహం అనే దానికి అర్థం ఏంటి, ఇది దేనివల్ల వస్తుంది, మనం ఎప్పుడెప్పుడు టెస్ట్ చేయించుకోవాలి, దీనికి వచ్చే సిమ్టమ్స్ ఏంటి, ఆ తర్వాత వస్తే ఎవరిని కన్సల్ట్ చేయాలి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, బరువుకి డయాబెటీస్కి లింక్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుంటే మనం ఈ డయాబెటీస్ అనే మహమ్మారి నుంచి మనం కాపాడుకోవచ్చు. అంటే మీరు అన్నట్లుగా చిన్నప్పటి నుంచే అంటూ ఉన్నారు. చిన్నప్పటి నుంచే వస్తే దాన్ని ఎట్లా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది, పెరిగే కొలది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంట? సో మనకి డయాబెటీస్లో పలు రకాలనే ఉంటాయండి. బట్ మోస్ట్ కామన్గా మనం చూసేది టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్నపిల్లలకి అంటే యాజ్ యంగ్ యాజ్ 2 సంవత్సరాల నుంచి ఏజ్ నుంచి కూడా మనం ఈ టైప్ 1 డయాబెటీస్ చూడొచ్చు. ఈ టైప్ 1 డయాబెటీస్ అంటే వీళ్ళందరి లోపల ప్యాంక్రియాస్ అనే గ్రంథికి అగెయిన్స్ట్గా యాంటీబాడీస్ ఫామ్ అయ్యి వారిలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదన్నమాట. సో ఖచ్చితంగా చిన్నపిల్లల్లో వచ్చే ఈ టైప్ 1 డయాబెటీస్కి మనము ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇన్సులిన్ మాత్రమే వాడాలి. దీనికి ఎటువంటి రకమైన మందులు అనేవి ఉండవు. టైప్ 2 డయాబెటీస్ అంటే మనకు ఒకసారిగా మనం 18 years, 19 years, 20 years దాటిన తర్వాత అనుకోండి, ఎక్కువ వరకు ఇంకా యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా అప్పుడప్పుడు మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్నపిల్లల్లోనే మనం బాగా ఉబకాయాన్ని చూస్తూ ఉన్నాము. సో చిన్నపిల్లల్లోనే నేను ఈ మధ్యలో ఆల్మోస్ట్ 12 years, 14 yearsలోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చూడడము బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్స్ అండ్ వీటన్నిటి వల్ల. అండ్ ఆ తర్వాత కొంతమందిలో ఆల్మోస్ట్ 14-13 ఏళ్ళకే 6.5 HbA1c కూడా చూడడం జరుగుతూ ఉంది. సో ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ప్రైమరీగా ఇన్సులిన్కి అగెయిన్స్ట్గా రెసిస్టెన్స్ ఉండడం వల్ల బాడీలో, దానివల్ల మనకి టైప్ 2 డయాబెటీస్ అనేది సంభవించే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ టైప్ 2 డయాబెటీస్ అనే దాని బారిన పడకుండా మనం కాపాడుకునే అవకాశం అనేది ఉంటుందండి. ఎక్కువ వరకు టైప్ 2 డయాబెటీస్ మనకి మనం తినే ఆహారం మీద, మనం చేసే వ్యాయామం మీద, మనకు ఉండే దైనందిన స్ట్రెస్ మీద, మనం ఉండే నిద్ర మీద, ఇట్లా మల్టిపుల్ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది జన్యుపరమైన కారణాల వల్ల కూడా. అంటే మన ఇంటిలిపాదిలో మన పేరెంట్స్ అనుకోండి, వాళ్ళ తాతలు అనుకోండి, వాళ్ళందరికీ ఎప్పటి నుంచో డయాబెటీస్ సంభవిస్తూ ఉంది అంటే మనకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఆహారము, వ్యాయామము, స్లీప్, స్ట్రెస్, వీటన్నిటిని మనం వీటన్నిటి నుంచి జాగ్రత్తగా ఉన్నాం, సరైన ఆహారం తీసుకున్నాము, సరిగ్గా వ్యాయామం చేస్తున్నాము, సరిగ్గా నిద్రపోతున్నాము, ఇన్నఫ్ స్ట్రెస్ పెట్టుకోవట్లేదు అనుకున్నప్పుడు మనకి డయాబెటీస్ 20 సంవత్సరాల్లో రావాలి అని మన జన్యుపరంగా మనకుంటే మనం దాన్ని డిలే చేసుకోవచ్చు. మనం దాన్ని కనీసం 30-35 ఏళ్ళు, 40 ఏళ్ళ వరకు మనం దాన్ని డిలే చేసే అవకాశం ఉంటుంది. అలాంటిది అసలు మనకి జన్యుపరమైన కారణాలు ఎటువంటివి లేవు, అయినా కూడా మనం డయాబెటీస్ బారిన పడకుండా జాగ్రత్త పడాలి అంటే మీరు మోస్ట్ ఇంపార్టెంట్ ఫాలో చేయాల్సింది సరైన ఆహారాన్ని తీసుకోవడం, సరైన టైంకి వ్యాయామం చేయడం. ఈ రెండింటినీ ఫాలో చేస్తే మనకి డయాబెటీస్ రాకుండా ఎన్నో సంవత్సరాల పాటు, అసలు ఎప్పటికీ డయాబెటీస్ రాకుండా దాని బారిన పడకుండా మనం కాపాడుకునే అవకాశాలు ఉంటాయి. అంటే సార్ నేను ఒకటి విన్నాను, ప్రోటీన్ ఫుడ్ అట్లాగే ఫైబర్ ఫుడ్ తీసుకుంటే డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చని. అసలు డయాబెటీస్ని రివర్స్ చేయడం అనేది నిజంగానే ఉందా? డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్. దీన్ని ఒకవేళ టైప్ 2 డయాబెటీస్ అయితే కనుక, ఇది మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కనుక వచ్చినట్టయితే ఇనీషియల్ స్టేజెస్లో ఖచ్చితంగా మనం రివర్స్ చేసే అవకాశాలు ఉంటుంది. డయాబెటీస్ రావడానికి పలు రకాలైన కారణాలు ఉంటాయండి. మోస్ట్ కామన్గా వచ్చేది టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చేది మోస్ట్ కామన్గా ఉంటుందన్నమాట. ఇది కాకుండా మనం వేరే కారణాల వల్ల కూడా అప్పుడప్పుడు పెద్దవాళ్ళల్లో కూడా ఇన్సులిన్ బీటా సెల్స్ అనేవి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ సడన్గా ఆగిపోయే అవకాశం ఉంటుంది. దానికి మల్టిపుల్ రీజన్స్ అవ్వచ్చు. దానికి మన ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కణాలకి అగెయిన్స్ట్గా అప్పుడప్పుడు మన రోగనిరోధక శక్తి పనిచేసి వాటిని పూర్తిగా చెడగొట్టి మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటిది జరిగినప్పుడు మనం పెద్దగా చేయగలిగింది ఏమి ఉండదు. మనం దీనికి ఇన్సులిన్ లేదంటే కొన్ని రకమైన ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సిందే. కానీ 80-90% మంది ప్రజలకు అందరికీ ఉండేది టైప్ 2 డయాబెటీస్. ఇన్సులిన్కి అగెయిన్స్ట్గా మన ఒంట్లో కొవ్వు ఎక్కువైపోయి ఇన్సులిన్కి అగెయిన్స్ట్గా రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే ఇన్సులిన్ పనిచేయడం మానేస్తుంది. దీంట్లో ఎక్కువ వరకు ఆల్మోస్ట్
చాలామందికి కొవ్వు ఎక్కువగా ఉంటుందన్నమాట, ఫ్యాట్ పర్సంటేజ్ విపరీతంగా ఉంటుంది. మనం ఒకవేళ ఇనీషియల్ స్టేజ్లో కనుక డయాబెటీస్ని గుర్తించినట్టయితే, అంటే నేను సింపుల్గా మీకు అసలు డయాబెటీస్లో వాల్యూస్ ఎలా ఉంటాయని చెప్తాను. మనం డయాబెటీస్ అనే దాన్ని గుర్తించాలి అంటే మనకి 3 months క్రితం 3 నెలల నుంచి షుగర్ యావరేజ్ ఎలా ఉంది అని గుర్తించే టెస్ట్ ఒకటి ఉంటుంది. దీని పేరు గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్. మనం దాన్ని చిన్నగా పిలుచుకోవాలంటే HbA1c అని పిలుస్తామన్నమాట. ఈ HbA1c అనే టెస్ట్ చేస్తే మాత్రమే మనకి మధుమేహం డయాబెటీస్ ఉన్నాయా లేవా అని తెలుస్తుంది. అప్పుడప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేయడం వల్ల మనకి డయాబెటీస్ ఉందా లేదా అనేది ఎగ్జాక్ట్గా చెప్పే అవకాశం ఉండదు. సో HbA1c టెస్ట్ చేసి మనకు డయాబెటీస్ ఉందా లేదా అని మనం నిర్ధారించుకోవాలి. నార్మల్గా HbA1c 5.6 కంటే తక్కువగా ఉండాలి. 5.7 నుంచి 6.4 అక్కడ వరకు ఉంటే అప్పుడు మన HbA1c దాన్ని మనం ప్రీ డయాబెటీస్ అని పిలుస్తాం, లేదంటే ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటాం మెడికల్ టర్మినాలజీలో. 6.5 కంటే HbA1c కనుక ఎక్కువగా ఉంటే దాన్ని మనం మధుమేహం ఉంది, డయాబెటీస్ ఉంది అని డయాగ్నోస్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఇనీషియల్ స్టేజెస్లో మనకు డయాబెటీస్ అనేది మనం గుర్తిస్తున్నప్పుడు ఒకవేళ HbA1c కనుక 6 నుంచి 7.5లో ఉంది అనుకుంటే మనం దీన్ని రివర్స్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ మనకి HbA1c కనుక ఒకటేసారి 8, 9, 10 ఉంది, మనకి ఆల్మోస్ట్ డయాబెటీస్ ఒక 5-6 సంవత్సరాల పైనుంచి ఉంది అంటే మనం దాన్ని రివర్స్ చేసుకునే అవకాశాలు కొంచెం తక్కువ. కానీ అప్పటికి కూడా బాగా బరువున్న వాళ్ళు కనుక వాళ్ళు వెయిట్ లాస్ కనుక అయితే ఖచ్చితంగా మనం డయాబెటీస్ని అట్లీస్ట్ పూర్తిగా రివర్స్ చేసుకోలేకపోయినా ఒక మోతాదులోకి చాలా తక్కువ మెడికేషన్స్ తోటి ఆర్ వితౌట్ మెడికేషన్స్ తోటి మనం మేనేజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే HbA1c మనం 6.5, 6 వరకు తెచ్చుకోగలిగి మనం అట్లీస్ట్ మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనకి 90% టైప్ 2 డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీదే ఉంటుంది ఎక్కువ వరకు. కాబట్టి మనకి మెయిన్ వెయిట్ లాస్ ఇస్ ద ప్రైమరీ కీ ఫ్యాక్టర్ అనమాట. సో సుమారుగా మీరు 100 kgs ఉన్నారనుకుందాం, మీ HbA1c అరౌండ్ 7.5 ఉంది. మీరు సుమారుగా 15% మీ బాడీ వెయిట్లో 15% కనుక తగ్గితే మీ డయాబెటీస్ని మనం రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మీరు సుమారుగా 15% ఆఫ్ వెయిట్ తగ్గాలన్నమాట మీ డయాబెటీస్ని రివర్స్ చేసుకోవడానికి. ఇది కొత్తగా డయాబెటీస్తో డయాగ్నోస్ అయిన వాళ్ళు. ఆల్రెడీ ఇంతకుముందు నుంచి రకరకాల మందుల మీద ఉన్నవాళ్ళు, ఇన్సులిన్ మీద ఉన్నవాళ్ళు మనం వెయిట్ తగ్గితే కొంచెం వరకు మనం మెడిసిన్స్లో డోసెస్ తగ్గించుకోవచ్చు, ఇన్సులిన్లో లెవెల్స్ తగ్గించుకోవచ్చు. బట్ పూర్తిగా డయాబెటీస్ నుంచి రివర్స్ చేయడం అనేది అంత ఈజీగా ఉండకపోవచ్చు. ఓకే, అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఊబకాయంగా ఉన్న వాళ్ళే కాకుండా సన్నగా ఉన్న వాళ్ళు కూడా దీని బారిన పడుతున్నారు. చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ నా దగ్గరకు వచ్చే వాళ్ళలో ఒక 60% మంది ఊబకాయంతో బాధపడతా ఉంటే ఒక 40% మంది మాత్రం వెయిట్ లాస్ అయ్యి వస్తారనమాట. సో ఈ వెయిట్ లాస్ అయ్యి బాగా సన్నగా ఉండి యాక్చువల్లీ ఈ డయాబెటీస్ అన్కంట్రోల్డ్ అయిపోయి వీళ్ళందరూ వెయిట్ లాస్ లోపలికి వెళ్ళిపోతారు. వీళ్ళకి ఏంటంటే ఉన్న కొవ్వంతా కరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కణాలు, మనకేంటంటే ఇన్సులిన్ అనేది అనబాలిక్ హార్మోన్ అండి. ఇది ఎలా పనిచేస్తుంది, మనం ఏదన్నా తింటే దాన్ని వెంటనే ఇన్సులిన్ మనకి ప్యాంక్రియాస్ గ్రంథిలోంచి బయటకు వచ్చి సెక్రీట్ చేసి మనకి ఈ కణాల లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత మన షుగర్ని వెంటనే దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. మనకి అవసరం లేని ఎక్సెస్ ఎనర్జీ ఉంటే మనకి ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ ఫ్యాట్ అనేది మనకు కొవ్వుగా రకరకాల బాడీలో రకరకాల పార్ట్లో మనకి డిపాజిట్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. కానీ అప్పుడప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ పూర్తిగా ఫెయిల్ అయిపోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్లోనే విపరీతంగా బ్లడ్ షుగర్ అనేది పెరిగిపోతుంది. అది కొవ్వుగా కన్వర్ట్ అవ్వదు. కొవ్వుగా కన్వర్ట్ అవ్వక మిగిలిన కొవ్వు కూడా అది ఆటోమేటిక్గా కరుగుతూ పోతూ ఉంటుంది. ఇలా వచ్చేవాళ్ళు కూడా ఒక 40% మంది ఉంటారనమాట. సో బాగా సన్నగా అయిపోతున్నారు, ఒక్కసారిగా వెయిట్ లాస్ అవుతున్నారు మీరు అంటే కూడా మీరు ఫస్ట్ గుర్తించాల్సింది మీకు డయాబెటీస్ వచ్చిందేమో అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వెయిట్ లాస్ ఎక్కువ అవుతున్న వాళ్ళు లేకపోతే వెయిట్ విపరీతంగా పెరుగుతున్న వాళ్ళు ఇద్దరూ ఖచ్చితంగా షుగర్ ఉందా లేదా అనేది ఇద్దరికి డిఫరెంట్ వేలో పనిచేస్తుంది ఇది. బట్ ఇద్దరికి షుగర్ ఉందా లేదా అనేది మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు గుర్తించుకోవాలి. ఓకే, సో దీనికోసం మీరు చేయాల్సిన సింపుల్ టెస్ట్ దగ్గరలో ఉన్న ల్యాబ్ ఎక్కడైనా సరే ఒక జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి ఖాళీ కడుపు మీద పరీక్ష, అంటే ఏం తినకుండా మీరు వాటర్ వరకే తాగొచ్చు, ఖాళీ కడుపు మీద పరీక్ష, దీంట్లో ఫాస్టింగ్ బ్లడ్ షుగరు HbA1c ఇచ్చేస్తాం మనం. ఇది కాకుండా తిన్న 2 గంటల తర్వాత పరీక్ష, సరిగ్గా మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 2 గంటలు కనుక మీరు శాంపిల్ ఇస్తే మనకు బ్లడ్ షుగర్ వాల్యూస్ ఎలా ఉన్నాయని తెలుస్తుంది.